హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాము, సో ఇంకా వేరియబుల్స్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. నేను ఒక ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, అందులో ఒక ఇంటిజర్ వాల్యూని అసైన్ చేయాలి, అలాగే ఇంటిజర్ వాల్యూని నేను అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి అంటే మరి మనకి ఏమేమి మనకి ఐడియా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా టైప్స్ వచ్చేసి ఇంట్ అని, ఫ్లోట్ అని, క్యార్ అని, ఈ విధంగా డేటా టైప్స్ ఉంటాయి. ఇంటిజర్ డేటా టైప్ అనేది ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మన ఇంటిజర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి num1 అని ఇచ్చాను. సో మీరు వేరియబుల్ నేమ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే స్టార్ట్ చేయడం మాత్రం ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్తో స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా సరే ఒక నెంబరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇలా వేరియబుల్ నెంబర్ని డిక్లేర్ చేయకూడదు, అలా కాకుండా num1 అని డిక్లేర్ చేసుకోవచ్చు. num1 ఈక్వల్స్ టు, సో నేను ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేశాను, తర్వాత వేరియబుల్ వాల్యూని అసైన్ చేస్తున్నాను. num1 ఈక్వల్స్ టు 20. సో మీరు ఇలా అసైన్ చేసే బదులు మీరు ఎక్కడైతే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారో అక్కడే మీరు వాల్యూని ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్యూ ఆఫ్ num1 ఈజ్ అని ప్రింట్ చేస్తున్నాను. వాల్యూ ఆఫ్ num1. సో తర్వాత మీరు ఇన్సర్షన్ ఆపరేటర్ ఇచ్చేసి అంటే లెస్ దాన్, సో మీరు ఏది num1 ప్రింట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి num1 అని ఇస్తున్నాను. సో తర్వాత మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేయండి, తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత డిబగ్ చేయండి, డిబగ్ చేస్తే మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే తెలుస్తాయి. తర్వాత ప్రోగ్రామ్ని, యాక్చువల్గా ఇది ఇప్పుడు డిబగ్ అయింది, తర్వాత రన్ చేస్తున్నాను. సో దాని వాల్యూ ఆఫ్ num1 ఈజ్ 120 అని వచ్చింది. సో 120, num1 ఈజ్ 20, సో num1 ఈజ్ యాక్చువల్గా ఈజ్ 20. సో కంపైల్ ఎవ్రీ టైమ్ మీరు ప్రోగ్రామ్లు ఏమైనా చేంజ్ చేసినప్పుడు రన్ చేయండి, నెంబర్ ఈజ్ 20. సో తర్వాత మీరు ఈ విధంగా మీరు ఇంటిజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఫ్లోట్ వేరియబుల్. ఓకే, ఇంట్ అది అయితే ఇప్పుడు క్యారెక్టర్ వేరియబుల్ గురించి చూద్దాం. మీరు ఇక్కడ ఇంటిజర్ వేరియబుల్స్ని రెండు డిక్లేర్ చేయాలనుకుంటే ఇంటూ num1 ఈక్వల్స్ టు 20, num2 ఈక్వల్స్ టు 30. సో ఈ విధంగా ఒకేసారి 2-3 వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ చేసేయచ్చు. తర్వాత క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి చూద్దాం. సో మనకి క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్కి డేటా టైప్ వచ్చేసి క్యార్. నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి సెక్స్ అని పెడుతున్నాను. ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్లో ఒక క్యారెక్టరే ఇవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ బి ఎంటర్డ్ విత్ ద సెమికోలన్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను సెక్స్ అని ఇస్తున్నాను ఇక్కడ. సో ఇట్ హోల్డ్స్ ద సింగిల్ వాల్యూ. సో రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. ద వాల్యూ ఆఫ్ num1 ఈజ్ m, అంటే ద వాల్యూ ఆఫ్ క్యార్ ఈజ్ m అని మనకి ప్రింట్ అయ్యింది. ఇక్కడ num1 బదులు క్యార్ పెట్టుకున్నట్టయితే m అని ప్రింట్ అయ్యేది. ఈ విధంగా మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లోట్. యాక్చువల్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్లోట్ మనకి వాల్యూస్ అన్నీ కూడా num3 ఈక్వల్స్ టు 20.45. 20.45 అంటే ఏంటి? సో ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఉంది. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని మనం ఏదైనా వేరియబుల్లో ఇనిషియలైజ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్ అనే డేటా టైప్. సో మనకి 20.45 అనేది మనకి డిస్ప్లే అయింది. ఈ విధంగా మనం ఫ్లోటింగ్ వాల్యూస్ని కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, అలాగే డిక్లేర్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఫ్లోట్ వాల్యూ అనేది చాలా పెద్దగా ఉందనుకుందాం, అంటే
సో సంథింగ్ 27,445.34 ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కంపైల్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. మనకి ఇక్కడ చూసినట్టయితే కరెక్ట్గా ఒకసారి కరెక్ట్గా డిస్ప్లే కావు. అందుకని మనం ఎక్కువ నెంబర్స్ని డిస్ప్లే చేసేటప్పుడు ఎక్కువ ఫ్లోటింగ్ వాల్యూస్ని మీరు ఎక్కడన్నా సేవ్ చేయాలనుకుంటే డబుల్ అనే డేటా టైప్ని వాడండి. డబుల్. ఇప్పుడు చూడండి, సో డబుల్ డేటా టైప్ని ఎక్కువ నెంబర్స్ని సేవ్ చేసుకోవడానికి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ లొకేషన్ అనేది ఇంటీజర్కి 2 bytes, క్యారెక్టర్కి ఇన్ని bytes, డబుల్కి ఇన్ని bytes అనేది అసైన్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీరు అంతకన్నా అప్పుడు నెంబర్లో నేను ఎంత సేవ్ చేస్తున్నాను అంటే 28,000 సంథింగ్, వెరీ హ్యూజ్ నెంబర్ సేవ్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే నెంబర్ 1 ప్రింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 ప్రింట్ అవుతుందో లేదో. నెంబర్ 1 అనేది యాక్చువల్గా మనం సేవ్ చేసిన వాల్యూనేమో ఇంత, కానీ మనకు ప్రింట్ అయింది మాత్రం ఇది. సో ఇది ఇంత నెంబర్ కన్నా ఎక్కువ దాన్ని హోల్డ్ చేయలేదు. అందుకని మనం ఇంటి ప్లేస్లో ఏం పెట్టాలి, డబుల్ అని పెట్టినట్టయితే ఈ వాల్యూని దాదాపుగా హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట, డబుల్. సో చూడండి, ఇప్పుడు అవుట్పుట్ కంపైల్ రన్. సో ఎర్రర్ ఏదో వచ్చింది. సో ఏంటంటే ఎస్ అనేది సేవ్ అయింది. ఇక్కడ సేవ్, కంపైల్ రన్. చూసినట్టయితే ఇప్పుడు మనకి నెంబర్ వాల్యూ అనేది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ విధంగా డేటా టైప్స్ని చేసుకోవాలి. అలాగే వేరియబుల్ డిక్లరేషన్ చేసుకోవాలి, వేరియబుల్ని అసైన్ చేసుకోవాలి. అలాగే మనకి బూలియన్ డేటా టైప్ ఒకటి ఉంటుంది, బూల్ డేటా టైప్ ఏంటంటే ఇందులోకి మనం ట్రూ ఆర్ ఫాల్స్ లేకపోతే 0 or 1 అని మాత్రమే సేవ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే బూల్ డేటా టైప్ స్టేటస్, TATUS. ఇక్కడ నా వేరియబుల్ ఏమొచ్చి స్టేటస్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడుతున్నాను, ట్రూ. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూసినట్టయితే స్టేటస్కి ఏం ప్రింట్ అవుతుందో చూడండి, STATUS స్టేటస్ బూల్. కంపైల్ స్టేటస్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది మనకి. సో 1 ఎర్రర్, స్టేటస్ 1 అని పెడదాం. స్టేటస్ 1 సేవ్. సో ఎర్రర్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. సారీ, నేను ఇక్కడ ట్రూ అనే దాన్ని క్యాపిటల్లో రాశాను కాబట్టి మనకి ఎర్రర్ చూపించింది. ఇప్పుడు బూల్ అనే ఒక డేటా టైప్ని తీసుకుని దానికి స్టేటస్ అనే వేరియబుల్ని బూల్కి అసైన్ చేశాను. అలాగే దానికి ట్రూ అనే వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు నేను ట్రూని ప్రింట్ చేస్తున్నాను. ట్రూని ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూడండి, స్టేటస్ వేరియబుల్ని ప్రింట్ చేస్తే మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపైల్ చేయండి, తర్వాత డీబగ్. కంపైల్ అంటే బిల్డ్, ఓకే. తర్వాత రన్ చేసినట్టయితే వాల్యూ ఆఫ్ స్టేటస్ ఈజ్ 1 అని వచ్చింది. ఇక్కడ స్టేటస్ ప్రింట్ చేసుకోండి, STATUS. సో నేను ఇచ్చింది ఇక్కడ ట్రూ అనేది, కానీ అక్కడ మనకు ప్రింట్ అయింది 1 అని ప్రింట్ అయింది. ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నాను స్టేటస్ 1కి. ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి. సో కంపైల్ చేసుకుని రన్ చేయండి. మళ్ళీ ఇక్కడ 0 అని వచ్చింది. ఈ విధంగా మనం బూల్ అనే డేటా టైప్ని కూడా వాడుకోవచ్చు. తర్వాత స్టేటస్ మీరు ఫాల్స్, ట్రూ అని కూడా కాకుండా ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు, 0 or 1 అని. ఓకే, స్టేటస్ మనకి 0 అనే కనపడుతుంది. కంపైల్ రన్. ఓకే, 0. ఈ విధంగా మనం 0 లేకపోతే 1 ఈ విధంగా మనం డేటా టైప్స్ని, వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుని సో వాల్యూస్ని అసైన్ చేసుకుని మనం ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ ఫ్యామిలీకి ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి.